భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 మిషన్ విఫలమైంది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన ఈ 101వ ప్రయోగంలో పిఎస్ఎల్వి C61 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకువెళ్లిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు వచ్చాయి. అత్యాధునికమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను EOS-09 రీసాట్ 1B ఉపగ్రహాన్ని ఇది నింగిలోకి తీసుకువెళ్లింది. 2వ దశ వరకు దీని పనితీరు బాగానే ఉంది. అయితే 3వ దశలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల మిషన్ ను పూర్తి చేయలేకపోయారు. ఈ మేరకు ఇస్రో తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా వెల్లడించింది. పాకిస్తాన్తో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశ సరిహద్దుల్లో నిఘాను పెంచేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ శాటిలైట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్తో తీయగలదు. అయితే ఈ మిషన్ అసంతృప్తిగా ముగిసిందని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న PHCలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్య శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారని మంత్రి వివరించారు. అంతేకాదు ఎక్స్రే, స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వైద్య పరీక్షలు, చికిత్సల ప్రగతిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన మందులు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా అందించారు. డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, DCHS గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొల్లిపర్లో ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకునే పరిస్థితి ఖచ్చితంగా మనకి కొల్లిపర హాస్పిటల్లోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు, ఇతర ఎంపీటీసీలు అందరూ కూడా. గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. కార్యకర్తలు, నాయకులు సహనం, ఓర్పుతో పార్టీ కోసం పనిచేయాలన్నారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 29వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ లాంటిదని అన్నారు. అన్న ఎన్టీఆర్ విలువలతో కూడిన రాజకీయ పార్టీని పెట్టారని, అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించారన్నారు. అన్న ఎన్టీఆర్ జన్మదినోత్సవానికి గుర్తుగా మే 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. ఎన్టీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల వారిని, చదువుకున్న వారిని అందరినీ వెంట పెట్టుకొని పార్టీని స్థాపించారని తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనకు 3 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. 2024 ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వలేకపోయినా పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ చైర్మన్ పదవిచ్చారని అన్నారు. మీరు
అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, అత్యధిక మెజారిటీతో తనను గెలిపించారని అన్నారు. కూటమి పార్టీలను కూడా మనం గౌరవించుకోవాలని తెలిపారు. ఆ రోజు బేషరతుగా మద్దతు పలికి గెలుపులో భాగస్వాములైన వారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల్లోనూ అదేవిధంగా భాగస్వామ్యం ఉండాలన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. మన ఐక్యతకు ఒక ఇటుక పేర్చేవారిలా ఉండాలి తప్ప ఇటుక తొలగించేవారిలా ఉండకూడదన్నారు. కూటమి పార్టీలు ఐక్యతగా ఉండాలని, 2029లో మళ్లీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేలా పనిచేసే బాధ్యత మనపై ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుందని, జనసేన, బీజేపీ బలంగా ఉన్న చోట వారికి స్థానాలు కేటాయించాల్సి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయం సాధించాలని అన్నారు. ఎంతో సమన్వయంతో సోదరుడికి తెలవదని చెప్పి నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. మండల పార్టీలో కానీ లేకపోతే గ్రామ పార్టీలో కానీ నాకు ఎవరు కూడా ఎవరి మీద చిన్న భావం లేదు. మీరందరూ కూడా బిడ్డలతో సమానంగా ఏదైనా పొరపాటు మాట్లాడితే సరిదిద్దాలని ప్రయత్నం చేస్తాను తప్పితే ఎవరైనా పొరపాటు మాట్లాడితే నా శత్రువు అని చెప్పేసి చూసే ఏదైతే నా దగ్గర లేదు. అదే మండల పార్టీలో ఉండాలి, గ్రామ పార్టీలో ఉండాలి. చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో అప్పుడే గ్రూపులు మొదలైనవి. వాడు అట్టా వీడిట్టా అనేది. ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఆ మండలానికి ఒక తండ్రి లాంటి వాడివి. నీ బిడ్డ తప్పు మాట్లాడితే నీ బిడ్డని తప్పు రాబాబు ఇట్లా ఉండాలని చెప్పి సరిదిద్దాల్సిన నువ్వే మాట్లాడకుండా దూరంగా పెడితే అది పార్టీ మీద పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనంతరం టీడీపీ నేత అనుమోలు ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి పునఃప్రతిష్ఠించుకోవడానికి ఏర్పాటు చేసింది మహానాడని అన్నారు. ఒక కార్యకర్త నుంచి ఉన్నత స్థానానికి వెళ్లడం ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల కోసం మమేకమై మనం పనిచేస్తే ప్రజలు మనలని ఎప్పుడూ మర్చిపోరన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో ఒక 2 మోడల్ పేపర్లు ఉన్నాయి. ఒకటి మన కొనకళ్ళ నారాయణరావు గారు ఈ నియోజకవర్గంలో సామాన్య కార్యకర్తగా 2 సార్లు పార్లమెంటు సభ్యుడు అయ్యి మరి ఈరోజు ఆర్టీసీ చైర్మన్ కూడా అయ్యారు. రెండోది ఒక చిన్న కార్యకర్తగా ఇందా చెప్తున్నారు సేవలు అక్షర ఆయన కృషితోనే ఇది సాధ్యమైంది. ఎవరి గొప్పతనం లేదు, తన కృషి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా సరసమైన ధరలకు నాణ్యతతో కూడిన సరుకులు అందించి ప్రజల నుంచి ప్రశంసలు పొంది మరలా విజయకృష్ణ సూపర్ బజార్కి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్లు నూతన కార్యవర్గానికి సూచించారు. నూతన పాలక మండలి విజయకృష్ణ సూపర్ బజార్ మంచి లాభాలను చేకూర్చే విధంగా ముందుకు తీసుకువెళితే ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డులోని విజయకృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. నూతన కమిటీని సూపర్ బజార్ ఎండీ కిరణ్ కుమార్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ సమక్షంలో సూపర్ బజార్ చైర్మన్గా వెలగా సురేష్ బాబు, పాలక మండలి సభ్యులుగా మోత్కూరు కాసిం, పటమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బెవరసూరి, కడియం శివప్రకాష్, వేల్పుల రాజేషులు ప్రమాణ పత్రాలతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఈ పాలక మండలికి పుష్పగుచ్చాలు, శాలువాలతో అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దీపావళి పండుగ సమయంలో టపాసులు, పక్షులు అన్నీ కూడా ఇచ్చట నాణ్యతతో కూడిన సరసమైన ధరలకు అందించడం విజయకృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని అన్నారు. డిమార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్తు జిల్లాలోని ప్రజలందరి అవసరాలు తీర్చేటటువంటి
విధంగా ఆనాడు ముందుకు సాగుతూ ఉండేదని, తర్వాత కాలంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవటం, అశ్రద్ధ వహించటంతో కొంతమేరకు వెనుకబడిందనేది వాస్తవమని, ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన ఈ పాలక మండలి మంచి లాభాలను చేకూర్చేటటువంటి విధంగా విజయకృష్ణ సూపర్ బజార్ను ముందుకు తీసుకువెళ్తారని, అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు కాస్మెటిక్, డ్రై ఫ్రూట్స్, మాంసాహారాలు, పూల బొకేలు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో తీసుకుని వస్తూ కార్పొరేట్ సంస్థల షాపింగ్ కాంప్లెక్స్ కన్నా మిన్నగా ఈ విజయకృష్ణ సూపర్ బజార్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు చేరువలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. మంచి నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను అమలు పరిస్తే దీనికి ప్రభుత్వం నుండి కోఆపరేటివ్ సొసైటీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. మొదట విజయవాడ నగరానికి పరిచయం చేసినటువంటి విజయకృష్ణ సూపర్ బజార్ అంటేనే ఒక బ్రాండ్ ఇది. అటువంటి విజయకృష్ణ సూపర్ బజార్కి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. దానికి నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ చైర్మన్గా విద్యాధికుడు, అడ్వకేటు మా సోదరుడు వెలగా సురేష్ని చైర్మన్గా, అలాగే కమిటీ మెంబర్లుగా, డైరెక్టర్లుగా వేల్పుల రాజేష్, మోత్కూరి కాసిము, అలాగే పటమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, అలాగే ప్రకాష్, అలాగే బేవర సూరి, వీళ్ళందరినీ కూడా డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడే గౌరవ అధికారి సూపర్ మార్కెట్ చైర్మన్ ఎండి కిరణ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవడం. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుండి 19 వరకు ఈ విజయకృష్ణ సూపర్ బజార్ సంస్థ ప్రజలకు అవసరమైన సరుకులతో అవసరాలు తీర్చేటటువంటి విధంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేయటం, ఆనాడు ఉన్న పాలక మండలి సరైనటువంటి నిర్ణయాలు చేయకపోవడంతో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ షాపింగ్ కాంప్లెక్స్లకు పోటీలు ఎదుర్కోలేక కొంత వెనుకబడిందన్నారు. ఈ సంస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని ఈ సూపర్ బజార్ గత వైభవాన్ని తీసుకొని వచ్చేటటువంటి విధంగా నూతన పాలక కమిటీ ముందుకు తీసుకొని పోతే ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విజయకృష్ణ సూపర్ బజార్ అంటే ఒక ప్రత్యేకత కలిగిన సూపర్ బజార్. నేను ఆయన కంటే ఇంకా పెద్ద. నేను చిన్నప్పుడే విజయవాడలో అసలు మాస్ అంటే తెలియని రోజుల్లో చిన్న చిన్న కొట్లు ఉన్న సందర్భంలో అన్ని వస్తువులు ఒకేసారి దొరికే ఒక సూపర్ బజార్ అనేది ఉందంటే చాలా ఒక్క విజయవాడ వాసులే కాదు, గన్నవరం ఇటు ప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయకృష్ణ సూపర్ బజార్లో సరుకులు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ప్యాకింగ్ తర్వాత ఇప్పుడు వచ్చే మాల్స్ పెద్ద పెద్ద బడా కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు మాల్స్ ఉన్నాయి. కానీ అప్పుడు మాల్స్ అంటే తెలియని రోజులు. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా దీపావళి సామాన్ అంటే సూపర్ బజార్ విజయకృష్ణ ఎక్కడ కొనేవాళ్ళు. ఇక్కడికి వస్తే చాలా సరసమైన రేట్లు వస్తాయని చెప్పి ఉండేది. అలాంటి సూపర్ బజార్ గతంలో కూడా 2014, 2019లో కూడా రఘురామరాజుని ఇక్కడ చేయడం వేస్తే దాన్ని చక్కగా చేశారు. ఆయన కార్యక్రమంలో కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ, కార్పొరేటర్ చెన్నుగరి రామ్మోహన్ రావు, మోదుగుల తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. మన విజయకృష్ణ సూపర్ బజార్ యొక్క నూతన కమిటీని వేయుట ప్రారంభించారు. వారి యొక్క ప్రమాణ స్వీకారాలన్నీ కూడా ఈనాడు ఘనంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు మరియు అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారి యొక్క సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు యువ నాయకులు శ్రీ బోండా రవితేజ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సామాన్య కార్యకర్త కూడా మహోన్నత స్థాయికి ఏ విధంగా తీసుకెళ్లగలరో కష్టపడితే పార్టీ కోసం శ్రమించి అనుసరించి వారి విధానాలను అనుసరించి వారి యొక్క సేవా కార్యక్రమాల ముందుకు తీసుకెళ్లగలిగితే బోండా ఉమామహేశ్వర గారు ఎల్లవేళలా ఎప్పుడు కూడా సామాన్య కార్యకర్తను కూడా ఊహించని విధంగా పైకి తీసుకెళ్లగలిగేటటువంటి తత్వం మా ఉమ్మన్న గారిది.
సంస్కృతి చారిత్రాత్మక సంపద పరిరక్షణలో మ్యూజియాల పాత్ర విశిష్టమైందని, ఇవి విభిన్న సంస్కృతులను తరతరాలకు పరిచయం చేసే విజ్ఞాన భాండాగారాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. మ్యూజియాలు కేవలం జ్ఞాపకాల గదులు మాత్రమే కాదని, అవి మన నాగరికతకు దర్పణాలని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఔన్నత్యాన్ని కళ్ల ముందుంచే సజీవ తరగతి గదులైన మ్యూజియాలను ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు సందర్శించాలని కోరారు. కొండపల్లి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా ఆర్కియాలజీ, రెవెన్యూ, పర్యాటకం, పట్టణ పరిపాలన తదితర శాఖల అధికారులు, అడ్వెంచర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి కొండపల్లి కోటలోని మ్యూజియంను సందర్శించారు. కొండపల్లి బొమ్మల కళాకారుల వీధి నుంచి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. కొండపల్లి ఖిల్లా ప్రాంత గొప్ప వారసత్వ పరిరక్షణపై నిబద్ధతను చాటి చెప్పే లక్ష్యంతో ఈ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సమాజాల్లో మ్యూజియాల భవిష్యత్ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాల అభివృద్ధి చెందుతున్న తీరుకు ఇది అద్దం పడుతుందని పేర్కొన్నారు. చారిత్రక ఔన్నత్యాన్ని కళ్ల ముందుంచే సజీవ తరగతి గదులైన మ్యూజియాలను ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు సందర్శించాలని కోరారు. విజయవాడలోని బాపు మ్యూజియం, కొండపల్లి కోటలోని మ్యూజియం వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమం 36వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ ఆధ్వర్యంలో విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురు జన సైనికులకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వం కార్డులను, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాలు విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కూడా నిర్వహించి పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. త్వరలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేసి వారి గెలుపులో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రతి జన సైనికుడు పనిచేయాలని సూచించారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ మాట్లాడుతూ, పెద్ద ఎత్తున అభిమానులు జనసేన సభ్యత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి వంశకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిది శంకర్, విజయవాడ జనసేన పార్టీకి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 36 డివిజన్లో ఏర్పాటు చేసిన సమన్వయకర్త ప్రభు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్, ఈ డివిజన్లో సభ్యత్వాన్ని తీసుకున్న వారందరికీ కూడా ఇవాళ వారందరికీ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా కూటమిలో ఉంటూ తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే విధంగా, అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో తప్పకుండా కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జనసేన పార్టీని బాగా ముందుకెళ్తామని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఎవరైతే విజయవాడ నగర ప్రజలు ఉన్నారో నగర ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ సేవలు అందించడం ముందు మనకి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 36 డివిజన్లో జనసేన సభ్యత్వం బాగా జరిగింది. అలాగే వాళ్ళ కిట్లు పంపిణీ కూడా శుభ్రంగా జరిగింది. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సూచించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్ట్లకు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనవద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సన్మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరం చేసుకొని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలి కొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. గుణదల్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ దుర్మార్గమని, గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కామ్ గా మార్చారని ఆరోపించారు. జరగని లిక్కర్ స్కామ్ ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. హామీల అమలు విషయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి మద్యం షాపులు తగ్గించి అమ్మకాలు తగ్గిస్తే స్కామ్ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల్లో బెల్ట్ షాపులు ఎత్తేసాం. ఎక్కడా ఎటువంటిది లేకుండా టైమింగ్స్ కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా వైన్ షాపులు నడిపి అధిక ధరలకి అమ్మి దానికి రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి ఆ వచ్చిన ఆదాయాన్ని మేము సంక్షేమానికి వాడితే ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టేశారు. వీధికో వైన్ షాప్ ఉంది, గుడి పక్కన వైన్ షాప్ ఉంది, బడి పక్కన వైన్ షాప్ ఉంది, కాలేజీల్లో వైన్ షాప్ ఉంది, దానికి సంబంధించిన బెల్ట్ షాపులు ఉన్నాయి. కొన్ని వందల బెల్ట్ షాపులు పెట్టేశారు. మరి ఆదాయం ఏమైపోతుంది? ఆదాయం ఏమవుతుంది? ఆ రోజు మేము రేట్లు పెంచి మధ్య అమ్మకాన్ని తగ్గించి లాభం చేకూరిస్తే ఈరోజు మధ్య అమ్మకాన్ని పెంచి అదే రేట్లతోటి అదే ఇంకా దానికన్నా అధికంగా రేట్లు కూడా మళ్ళీ పెంచారు. పెంచినప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? ఆ ఆదాయం మొత్తం ఏమవుతుంది? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఎక్కడ జరుగుతుంది స్కాము? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారో ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి సమాధానం చెప్తారు. ప్రజలు రెడీగా ఉన్నారు. సంవత్సరం కాలం దాటిపోయింది. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్కు, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27న కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే 10 రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పెహల్గాంలో టెర్రరిస్టుల మారణకాండపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు పోలారి డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి అన్ని వాస్తవ విషయాలను ప్రజల ముందు ఉంచడం పాలకుల కనీస ధర్మమని పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. యుద్ధం వద్దు, సామ్రాజ్యవాదులకు బానిసగిరి వద్దంటూ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మే 20న ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్న నిరసన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నాయకులు పోలారి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గూర్చి అన్ని వాస్తవ విషయాలను ప్రజల ముందు ఉంచడం పాలకుల కనీస ధర్మం అని పేర్కొన్నారు. కానీ బీజేపీ పాలకులు ఆ నీతిని పాటించకుండా ట్రంప్కి గులాంగిరి చేయటాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తోందన్నారు. యుద్ధం వద్దు, సామ్రాజ్యవాదులకు బానిసగిరి వద్దంటూ మే 20న నిర్వహిస్తున్న నిరసన సభకు అందరూ హాజరై సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి పి పద్మ, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. కాశ్మీరు పెహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడి దుర్మార్గమైంది. ఈ దాడిని దేశవ్యాప్తంగా అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల్ని పట్టుకొని శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయంగా అంతర్జాతీయ ప్రయత్నాలు చేయకుండా కేవలం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి నేరమోపి దాడులు కొనుక్కుంది. పాకిస్తాన్ దాడి చేస్తాం, పరస్పరం ఒక యుద్ధ వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఆ యుద్ధాన్ని మేము కోరుతా ఉన్నాం. యుద్ధం వల్ల
నష్టం ఉంటుంది తప్ప లాభం లేదు. అదే సందర్భంలో ఏదైతే ప్రైవేట్ లక్ష్యాల కోసం దాడి చేసిన భారత ప్రభుత్వం చెప్పుకుంటుందో ఆ లక్ష్యాల సమస్య కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకు ట్రంప్ లొంగి ఇవాళ మరి యుద్ధం చేయడం ఏదైతే జరిగిందో అది మానసిక సిద్ధంగా ఉంది. యుద్ధం చేయకపోవడం వేరే విషయం, కానీ అమెరికా సామ్రాజ్యానికి లొంగి భారత ప్రజలు వివరిస్తూ ఉన్నారు. భారత పార్లమెంటుకి భారత ప్రజలకి విధేయులుగా కాకుండా అమెరికాకి విధేయత చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికాకి ట్రంప్కి మోడీ సర్కార్ గులాబీలు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 20న మే 20న ప్రెస్ క్లబ్లో విజయవాడ ప్రెస్ క్లబ్లో సభ జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేస్తుండగా అందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.